మన కరోనా టైంలో ఎక్కువ చేసినారు డైమర్ లాంటి, ఇప్పుడు యాంజియోగ్రామ్ లాంటి, అంటే ఆ భయంతో చాలా మంది చేసుకున్నారు కదా. అసలు అది అవసరమా, ఎవరికి అవసరము? సార్ అది డైమర్ ఎందుకు చేశారు అంటే ఈ కరోనా వల్ల అప్పట్లో క్లాట్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉండేది. బికాస్ ఆఫ్ వ్యాక్సిన్స్ అన్నారు. దాని గురించి ఇప్పటికీ కన్సాలిడేటెడ్ డేటా లేదు. వ్యాక్సిన్స్ వల్ల వచ్చే అవకాశాలు చాలా తక్కువ శాతం ఉందని చెప్పారు, కానీ దెర్ ఇస్ నో ప్రాపర్ అంటే ఎండ్ రిజల్ట్ దట్ 100% దీనివల్లనే. స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఏమైనా జరిగిందంటారా? ఇప్పటికీ నో సచ్ స్టేట్మెంట్ వీ కెన్ మేక్ బ్లైండ్లీ. మీకు అర్థమవుతుందా? అంటే ఇది కేవలం కరోనా వల్ల వచ్చిందా, అంటే వ్యాధి వల్లనే వచ్చిందా, వ్యాధి తాలూకు వైరస్ ఏదైతే ఉందో దాన్ని మనం మైల్డ్ ఫామ్లోనే కదా ఈ యొక్క టీకాల ద్వారా ఇచ్చింది, దానివల్ల వచ్చిందా అనే దానికి ఇప్పటికిప్పుడు స్టడీస్లో అయితే కొన్ని డౌట్ఫుల్ మీరు రైజ్ చేసిన పాయింట్స్ తప్పించి మేజర్గా అయితే ఇంకా ఏ టెస్ట్ చేసి ఎస్ ఇది దీని వల్లనే ఇంత శాతం అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే మన డిఫరెంట్ స్టడీస్లో చూసాం. కొన్నిసార్లు పోస్ట్ కోవిడ్ క్లాట్స్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి అనేది థియరీస్ చాలా నడుస్తున్నాయి. చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఇలాంటి వాటికి మనం బ్లైండ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కంటే లాంగ్ టర్మ్ లోనే ఈ యొక్క దాన్ని మనం విధానాలను కరెక్ట్ గా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే